ఆదివాసీ గిరిజన పూజారుల కుటుంబాలను విధి వెంటాడుతోంది. ఈ ఏడాది మహాజాతర పూర్తయిన తర్వాత ఇప్పటి వరకు 4 మేడారం పూజారులు చనిపోయారు. జాతరకు ముందు మరో 2 పూజారులు చనిపోయారు. వనదేవతల పుణ్యస్థలంలో వరుస మరణాలతో విషాదభరితంగా మారుతోంది. మేడారం కోట్లాది మంది భక్తుల కొంగు బంగారంగా నిలిచే వనదేవతల సమ్మక్క సారలమ్మ కొలువైన ప్రాంతం. 2 ఏళ్లకోసారి 4 రోజులు జరిగే మహాజాతరకు 1 కోటి మందికి పైగా భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. అయితే కొద్ది రోజులుగా మేడారంలో పూజారుల వరుస మరణాలు అందరినీ కలవరపెడుతున్నాయి. వారం రోజుల క్రితం సమ్మక్క పూజారి అనారోగ్యంతో మృతి చెందాడు. 4 రోజుల కిందట సారలమ్మ పూజారి మృతి చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. వారం రోజుల వ్యవధిలో 2 పూజారులు చనిపోవడంతో మేడారంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గతేడాది సమ్మక్క పూజారులు సిద్ధపోయిన లక్ష్మణరావు, సిద్ధపోయిన దశరథం అనారోగ్యం కారణాలతో చనిపోయారు. సారలమ్మ పూజారి కాక సంపత్ ఇటీవల అనారోగ్యంతో చనిపోయాడు. కన్నెపల్లి గ్రామానికి చెందిన సంపత్ కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్నాడు. అయితే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఇటీవలే చనిపోయాడు. వారం రోజుల క్రితం సమ్మక్క పూజారి మల్లెల ముత్తయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. వారం రోజుల వ్యవధిలోనే 2 చనిపోవడంతో ఆ కుటుంబాలు తల్లడిల్లుతున్నాయి. కుటుంబ పెద్దను కోల్పోయి తాము రోడ్డున పడ్డామని ఆ కుటుంబాలు కన్నీరు మున్నీరవుతున్నాయి. అయితే పూజారుల మరణాలు ఇదే మొదటిసారి కాదు. ఈ 3 ఏళ్ల వ్యవధిలో 6 పూజారులు వివిధ కారణాలు అనారోగ్య సమస్యలతో చనిపోయారు. 2022లో సమ్మక్క పూజారి సిద్ధపోయిన సాంబశివరావు అనారోగ్యంతో మృతి చెందాడు. సిద్ధపోయిన సమ్మయ్య అనే సమ్మక్క పూజారి కూడా అదే ఏడాది చనిపోయాడు. అయితే వివిధ కారణాలతో పూజారులు చనిపోతే కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని సమ్మక్క పూజారి అరుణ్ మండిపడుతున్నారు. మహాజాతరను నియమ నిష్ఠలతో చేశామని, కానీ కొందరు పనికట్టుకుని అసత్యాలను ప్రచారం చేయడం తగదంటున్నారు. జాతర టైంలో పూజ చేసే విధానంలో తప్పుంది కావచ్చు, అందుకని ఇట్లా జరిగిపోతున్నారని ప్రచారం చేస్తున్నారు. ఈ పూజ అంటే చనిపోయింది అనుకున్న పూజా విధానానికి ఎటువంటి సంబంధం లేదు. వీళ్ళంటే అనారోగ్యాల కారణంగా వీళ్ళు జరిగిపోవడం జరుగుతుంది తప్పించి లేనిపోని పుకార్లు పుట్టియద్దని నా యొక్క మనవి. ఎందుకంటే జాతర ప్రతిష్టను ఈ అమ్మవార్ల విశిష్టతకు భంగం వాటిల్తుంది కాబట్టి లేనిపోని పుకార్లు పుట్టియకండి. కారణాలు ఏమైనా సమ్మక్క సారలమ్మ పూజారుల మరణాలు కలవరపెడుతున్నాయి. వరుస మరణాల నేపథ్యంలో మంత్రి సీతక్క ఆరా తీశారు. బాధిత కుటుంబాలను పరామర్శించడంతో పాటు వారికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. అలాగే మిగిలిన పూజారుల ఆరోగ్య పరిస్థితిపై కూడా ఆరా తీశారు. అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న పూజారులు వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆదేశించారు.